హే గైస్, వెల్కమ్ టు క్రిప్టో ఎర్నింగ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ట్రస్ట్ వ్యాలెట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఎందుకు వాడతారు, దాని యొక్క యూజ్ ఏంటి, ఏ క్రిప్టో కరెన్సీలో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ మనీని స్టోర్ చేయాలంటే ఏ బ్యాంకో లేదంటే లాకర్స్లోనో అలా స్టోర్ చేస్తారు. ఇట్లా ఇదే విధంగా క్రిప్టో కరెన్సీ డిజిటల్గా ఈ క్రిప్టో కరెన్సీని మీరు స్టోర్ చేయాలంటే మీరు ఈ వ్యాలెట్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటే మీరు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో సెక్యూర్ ఏంటంటే 12 వర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మీరు మాత్రమే మీరు ఎంటర్ చేస్తేనే, అంటే ఎవరితో షేర్ చేయకుండా మీరు ఎంటర్ చేస్తేనే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఇది ఒక గుడ్ థింగ్ దీంట్లో. అంటే ఎవరు యాక్సెస్ చేయలేరు ఫ్రెండ్స్. ఇది మీ 12 వర్డ్స్ మీ దగ్గర ఉన్నంత వరకు. ఈరోజు ట్రస్ట్ వ్యాలెట్లు ఎలా క్రియేట్ చేయాలో నేను డిస్కస్ చేస్తాను. ముందుగా ట్రస్ట్ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్, ఐ హ్యావ్ ఆల్రెడీ వ్యాలెట్ అని ఉంటుంది. మీకు ఆల్రెడీ క్రిప్టో అంటే ట్రస్ట్ వ్యాలెట్లో ఆ వ్యాలెట్ ఉండి మీ 12 వర్డ్స్ అనేవి ఉంటే మీరు ఐ ఆల్రెడీ హ్యావ్ వ్యాలెట్ అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఈరోజు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, ఒక 5 డేస్ తర్వాత మొబైల్ లాస్ అవ్వడం, లేదు అంటే ఏదో విధంగా యాప్ డిలీట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏది 12 వర్డ్స్ ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ రాసి పెట్టుకుంటారో ఆ 12 వర్డ్స్ అనేవి మళ్ళీ రీఎంటర్ చేస్తే మీరు అనేది ఈజీగా యాక్సెస్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ అని క్లిక్ ఇస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయాలి, కంటిన్యూ. ఇక్కడ 12 వర్డ్స్ వచ్చాయి కదా, ఇవి ఎక్కడైనా అంటే నా డెమో అకౌంట్ కాబట్టి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మామూలుగా మీరు ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు అంటే రాసి పెట్టుకోండి. ఎక్కడైనా ఏదైనా రాసి పెట్టుకుంటే మీకు సేఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఈజీగా మీరు యాక్సెస్ చేసేదానికి కానీ అంటే ఇంక ఎవరితో షేర్ చేయొద్దు. ఒక 5 ఇయర్స్ అయినా కానీ ఎక్కడైనా అంటే మీ సెక్యూర్ ప్లేస్లో ఉండేటట్టు ఎవరితోనూ షేర్ చేయొద్దు. ఇవి మాత్రం ఇవి షేర్ చేస్తే మీ డేటా అంటే మీ ఎంత క్రిప్టో కరెన్సీ ఉన్నా అదంతా లాస్ అయిపోతారు. సో డోంట్ షేర్ విత్ ఎనీవన్. ఇది ఇట్లా ఈ 12 వర్డ్స్ రాసుకున్న తర్వాత ఆర్డర్ వైజ్ అనమాట. ఇప్పుడు మీరు ఏవైతే పెట్టారో అదేవిధంగా ఆర్డర్ వైజ్ వీటిని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ విధంగా ఇలా ఎంటర్ చేసుకుంటూ వెళ్తే మీ వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, డన్. మీరు ఇక్కడ కానీ చూస్తే యువర్ వ్యాలెట్ ఈజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, డన్. ఇక్కడ ఏమేమి కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? బిట్ కాయిన్, ఇథీరియం, బిఎన్బి, స్మార్ట్ చైన్. ఇక్కడ ఈ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్తే మీరు అడిషనల్గా ఏం కావాలన్నా ఇక్కడ జస్ట్ ఈ మార్క్ని ఆన్ చేస్తే మీకు ఇక్కడ పాలీగాన్ నెట్వర్క్, ఇట్లా ఏ నెట్వర్క్, ఇట్లా మీకు ఏ నెట్వర్క్ కావాలన్నా మీరు జస్ట్ ఇట్లా యాడ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు లేదు అంటే వేరే టోకెన్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ టోకెన్ పేరు అనేది సెట్ చేశారు. ఇప్పుడు సపోజ్ బేబీ డోజు, ఊరికే చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బేబీ డోజ్ అనేది ఇక్కడ ఉంది. లేదు వేరే కొత్త టోకెన్స్ ఏమైనా వచ్చాయి. ఇప్పుడు సపోజ్ బైనమాన్ వచ్చింది. ఇక్కడ ఈ టోకెన్ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ కస్టమ్ టోకెన్ అనుకోటి ఇక్కడ ఇథీరియం అయితే ఇథీరియం, లేదు స్మార్ట్ చైన్ అయితే స్మార్ట్ చైన్, ఇట్లా కాంట్రాక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదంటే ఆ కాంట్రాక్ట్ యాడ్ చేసి నేము, సింబల్, డెసిమల్స్ యాడ్ చేసి నన్ను కొడితే కస్టమ్ టోకెన్ మన ఓన్గా అంటే ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్లో యాడ్ అవ్వకుండా ఉంటుందో టోకెను, ఆ టోకెన్ మనం ఇక్కడ యాడ్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అంటే మన ప్రైస్ మనం కొనిన తర్వాత ఇక్కడ ఇంకా దీంట్లో ఆప్షన్స్ ఇక్కడ ట్రాన్ అనేది ఇక్కడ మీకు ఏ కాయిన్ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ టోకన్స్ ఉంటాయి. మిగిలినవి ఏదైనా ఉంటే యాడ్ కస్టమ్ టోకెన్ అని కొడితే వీటీహెచ్ఓ, నియర్, ఇట్లా ఏ టోకెన్ కావాలన్నా మీరు జస్ట్ ఈ టిక్ మార్క్ ఇస్తే ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. వీటీహెచ్ఓ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి వచ్చి ఫైనాన్స్ ఫ్రెండ్స్. దీంట్లో మన ట్రస్ట్ వ్యాలెట్లో మీరు స్టేకింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ బిఎన్బిని స్టేక్ చేస్తే అంటే మీరు ఇక్కడ స్టేక్ చేసేసి ఇప్పుడు మీరు ఒక బిఎన్బి కొన్నారు ఫ్రెండ్స్, ఎక్కడన్నా బెనాన్స్లో కొని ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో ఉంచుకున్నారు. ఇక్కడ ఖాళీగా ట్రస్ట్ వ్యాలెట్లో ఉంటే మీకు ఏమి రాదు. సో ఈ ట్రస్ట్ వ్యాలెట్లో ఫైనాన్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ బిఎన్బి సెలెక్ట్ చేసి ఇక్కడ స్టేక్ అని చేశారంటే మీరు దీంట్లో మీకు అడిషనల్గా ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ స్టేకింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ కలెక్టబుల్స్, ఇక్కడ మీకేమన్నా అంటే OpenSea.io అనేది ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ ఫ్రెండ్స్. అంటే మీరు ఎన్ఎఫ్టీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ఎన్ఎఫ్టీస్ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఒక మార్కెట్ ప్లేస్ కావాలి. OpenSea అనేది ఒక మార్కెట్ ప్లేసు. ఇక్కడ డియాప్స్, దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డియాప్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. మీరు పాన్కేక్ స్వాబ్లో బై చేయాలన్నా, లేదు ఇనీ స్వాబ్లో ఏదైనా టోకెన్ బై చేయాలన్నా, లేదు ఇంకా సుసి స్వాబ్లో బై చేయాలన్నా, ఇక్కడ మీరు ఏ దాంట్లో బై చేయాలన్నా ఇది ఒక గుడ్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ డోడో ఎక్స్చేంజ్లో ఏమన్నా ఉన్నా దాంట్లో అన్నీ ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ కనెక్ట్ చేసేసుకొని మీరు బై చేయొచ్చు. ఇక్కడ చూడండి పాన్కేక్ స్వాబ్, ఇనీ స్వాబ్ ఎక్స్చేంజ్, ఇక్కడ ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయి.
మీకు పాన్కేక్ స్వాప్ గురించి ఐడియా ఉంటుంది. లేదు అంటే నేను నా నెక్స్ట్ వీడియోలో పాన్కేక్ స్వాప్ గురించి ఫుల్ డెమో డీటెయిల్స్ ఎలా యూజ్ చేయాలనేది చేస్తాను. ఇది ప్రతిదానికి ఏంటంటే ఇక్కడ మెయిన్ డెక్స్ ఇక్కడ మీరు స్వాప్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీరు బిఎన్బి ఉన్నింది. దాంట్లో ట్రస్ట్ వాలెట్ టోకెన్‌ని స్వాప్ చేయాలి. ఇక్కడ ఇందులో 3 స్వాప్ ఆప్షన్ కొడితే కొంచెం గ్యాస్ ఫీ అనేది పడుతుంది బిఎన్బి అనేది స్మార్ట్ చైన్‌లో ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా ఇక్కడ టోకెన్స్ అనే ఆప్షన్లో ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒకవేళ బనాన్స్ నుంచి ఇది నెక్స్ట్ వీడియోలో బెనాన్స్ నుంచి ట్రస్ట్ వాలెట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీ ఫండ్స్ అనేవి, లేదు అంటే వేరే ఎక్స్చేంజ్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్రతి ఒక్క టోకెన్కి ఇక్కడ ప్రైస్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. 35,673 రూపాయలు ఉంది బిఎన్బి కాయిన్. మీరు సపోజ్ మీరు అంటే బెనాన్స్ ఎక్స్చేంజ్ గురించి మీకు ఐడియా ఉందో లేదో, మీరు బెనాన్స్ ఎక్స్చేంజ్ కానీ లేదు వజీర్ ఇండియన్ ఎక్స్చేంజ్ కానీ ఇట్లా ఏ ఎక్స్చేంజెస్ నుంచి అయినా ఇక్కడ బిఎన్బి అనేది రిసీవ్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ మీరు BEP20 ఇథీరియం మీద ఉందా అనేది సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ కాపీ అడ్రస్ కొట్టి అక్కడ డిపాజిట్ అడ్రస్లో అంటే మీకు అర్థం కాదు ఒకసారి ఫస్ట్ న్యూ యూజర్స్ అయితే మీరు ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ ఫండ్స్ అనేది ఇక్కడ పాన్కేక్ స్వాప్లోకి వెళ్ళి మీరు బై కానీ ఏదైనా అంటే బై చేయడం సెల్ చేయడం ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు దీంట్లో ఏ టోకెన్ అయినా పాన్కేక్ స్వాప్లో జస్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. కనెక్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ నీకు ఏ టోకెన్ కావాలంటే ఆ టోకెన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది మీకు ఒక గుడ్ థింగ్. ఇక్కడ బిఎన్బి ద్వారా ఒక బిఎన్బికి ఏమేమి ఉంటాయి ఇట్లా ఇప్పుడు విన్ అనే టోకెన్ మీరు కొనాలనుకోండి ఫ్రెండ్స్. విన్ అని టైప్ చేసి విన్ ఇంపోర్ట్ కొట్టి అగ్రి. ఒక బిఎన్బికి ఎన్ని విన్స్ వస్తున్నాయి, 7 లక్షల విన్నులు వస్తున్నాయి. అట్లా మీరు విన్ అనేది ఇక్కడ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ నా దగ్గర బిఎన్బి లేదు. ఇక్కడ బిఎన్బి ఉంటే ఆ బిఎన్బితో మీరు స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది. స్వాప్ అనేది ఇక్కడ స్లిప్పేజ్ అనేది పర్సెంటేజ్ ఉంటుంది. స్టాండర్డ్ 0.1 అంటే ఈ స్లిప్పేజ్ పర్సెంటేజ్ మీద కూడా మీరు స్వాప్ చేయడం అనేది ఎలా స్వాప్ చేయాలి, ఈ కంప్లీట్ వీడియో పాన్కేక్ స్వాప్లో ఎలా స్వాప్ చేయాలనే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఎలా ఐఎన్ఆర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మీ దాన్ని ఇది ఉంటుంది కదా ప్రైస్ మనీ. ఇక్కడ కరెన్సీ అనేది ఐఎన్ఆర్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. మామూలుగా మీరు న్యూ యూజర్స్ అయితే యూఎస్డిటీలో ఉంటుంది. ఇట్లా ట్రస్ట్ వాలెట్లో మీరు సెండ్ చేసుకోవడం. ఇట్లా ఇంకోటి ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్. ఇక్కడ మీకు కావాలంటే గేమ్స్ సంబంధించిన ఏమేమి ఉన్నాయి, ఎక్స్చేంజెస్ ఏమేమి ఉన్నాయి, పాన్కేక్ స్వాప్, ఓపెన్ సీ అనేది ఒక మార్కెట్ ప్లేస్. ఎన్ఎఫ్టీస్ ఏమైనా బై చేయాలన్న దీంట్లోంచి చూడండి. ఎన్ఎఫ్టీలకి రేర్ బుల్, ఓపెన్ ఓషన్, ఎయిర్ ఎన్ఎఫ్టీస్ ఎంత ఒక మార్కెట్ ప్లేస్ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో పాన్కేక్ స్వాప్లో ఎలా బై చేయాలి, యూనిస్ స్వాప్లో ఎలా బై చేయాలి అనేది రెండింటి గురించి డెమో ఇస్తాను. కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా. ఈ విధంగా ట్రస్ట్ వాలెట్ని మనం యూజ్ చేయొచ్చు. ఫండ్స్ అనేది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బిఎన్బిని యూజ్ చేసి కానీ లేదు BUSD కానీ లేదు ఇథీరియంని యూజ్ చేసి కానీ మన స్వాప్ ఆప్షన్ అనేది మనకు ఉంటుంది. ఇథీరియం అనేది యూనిస్ స్వాప్లో ఎక్కువ యూజ్ చేస్తాము. బెనాన్స్ స్మార్ట్ చైన్ అనేది ఇక్కడ పాన్కేక్ స్వాప్ సంబంధించింది కాబట్టి పాన్కేక్ స్వాప్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడ పోల్కాడాట్, ట్రాన్, కాస్మోస్ ఇవంతా. ఇక్కడ స్టేకింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ స్టేక్ చేసుకొని కూడా మనం ఇక్కడ ఎర్న్ చేయొచ్చు ఎంతో కొంత. అంటే మంత్లీ ఎందుకు ఖాళీగా ఎక్కడో బిఎన్బి పెట్టుకోవడం కన్నా ఇక్కడ కావా అనే టోకెన్, కాస్మోస్ ఈ 3 టోకన్స్ మీద ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో అబౌట్ ట్రస్ట్ వాలెట్. నా ఛానల్ కానీ మీకు నచ్చిందైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంప్లీట్ బిగినర్స్ వీడియోస్. ఇంకా నేను చాలా తీసుకొస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.